ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చరిత్ర అంతా తీసుకొచ్చి చెప్పారు మీరు, రామారావు గారు చేసిన సంస్కరణలకు సంబంధించిన పథకాలకు సంబంధించి. బట్ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్ర వల్ల కుతంత్రం వల్ల 9 నెలల్లోనే ఆయన దించేయాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ప్రజలందరూ ఏకమే మళ్ళీ ఆయన్ని అధిష్టానానికో లేకపోతే ఆ పీఠమో ఎక్కించారు. మరి తెలుగుదేశంలోనే ఈ కుట్రలు ఉన్నాయి కదా, వేరే పార్టీలోనే ఎక్కడ మనం ఇది చూడలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 85 మళ్ళీ తిరిగి ఆయన 84 తిరిగి కూర్చోబెట్టిన తర్వాత రామారావు గారు మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళాడు. గెలిచిన తర్వాత ఆ 84 సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ బాధ్యతలు తీసుకునైనా ఈ పార్టీని తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన నిలబడి పార్టీ ప్రతిష్ట ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాడు. ఆయన తర్వాత ఆయన పదవి తీసుకోలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, పార్టీ వర్క్ చేశాడు. ఆయన పార్టీని నిర్మించాడు, కార్యకర్తలను నిర్మాణం చేశాడు ఆయన రాష్ట్రం నలుమూలలా. దాంతో ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కావాలి నాయకుడు అని కూడా అనుకుంటారు. మీకు సాధారణంగానే దిష్టి నిమ్మకాయలు ఉంటాయి కదా, ఒడ్డు మీద పడతారు దిష్టి తీసి, అవి తొక్కకరా బాబు అని చెప్తారు మన ఇంట్లోనే. అవి తొక్కిన వాళ్ళు బాబు ఏదో తగ్గుకుంటుంది అనుకుంటారు. అలాగే ఎన్టీ రామారావు గారు దిష్టి నిమ్మకాయ తొక్కాడు 89 తర్వాత. లక్ష్మీపార్వతి దుష్టశక్తి వచ్చేసింది, ఇంట్లో వచ్చి కూర్చుంది, పీట వేసి కూర్చుంది. కూర్చున్నప్పుడు మన దుష్టశక్తిని పారదోలాలి కదా. అప్పుడు అనేక విధాలు పూజలు చేశారు. అంటే పూజలు చేయడం రకరకాలుగా చెప్పారు, ఆయన కన్విన్స్ చేయడానికి చూసారు. ఏం చేసినా కానీ దుష్టశక్తి దయ్యులాగా పాపం పట్టినట్టు పట్టేసింది. ఇక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలు తలుచుకుంటే, అభిమానులు సానుభూతుల పట్ల తలుచుకుంటే ఏమైనా అవుతుంటే ఇది ఒక ఉదాహరణ. ఎన్టీ రామారావు గారు కావాలనుకున్నారు కాబట్టి ఇందిరాగాంధీ లాంటి ఒక్క మహిళ ఆయన అప్రజాస్వామికంగా దించేసిన పోరాడి ప్రాణత్యాగం చేసి యుద్ధం చేసి ఆయన తిరిగి కూర్చోబెట్టారు. అదే కార్యకర్తలు, అదే సానుభూతి పనులు, అదే పార్టీ అభిమానులు ఈ దుష్టశక్తి ఈ పిశాచాన్ని వదిలించుకోవడం కోసం వాళ్ళు కొత్త నాయకుని ఎంచుకున్నారు చంద్రబాబు గారి రూపంలో. అదే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వద్దనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అవడం, వాళ్ళు ఎవరు కావాలని వాళ్ళు అవుతారు. ఇవాళ కూడా రేపొద్దున లోకేష్ గారా లేకపోతే ఇంకొకటి నెక్స్ట్ ఎవరు అనేటువంటి మాటకు వస్తే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎవరు నాయకుడు కావాలనుకుంటే వాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు నాయకుడు కావాలనుకున్నారు, వాళ్ళు లోకేష్ కావాలని లోకేష్ అవుతారు, మీరు కావాలంటే మీరు అయిపోతారు. తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి, పార్టీని నిలబెట్టగలగాలి, పార్టీని ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం కలిగించాలి, పార్టీ కోసం త్యాగం చేయాలి, సంక్షోభంలో నిలబడాలి. ప్రజలకు కూడా అట్ ది సేమ్ టైం పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం పెంచాలి. రామారావు గారు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కట్టిలేపితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం కల్పించాడు. ఇది వాళ్ళ ప్రస్థానం పార్టీది. రామారావు గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, దాన్ని కంటిన్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాడు. రామారావు గారు దేశవ్యాప్తంగా తెలుగువాడి ఉన్నతిని, తెలుగువాడి సత్తాన్ని చాటితే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో పెట్టాడు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ పార్టీ తరపు నుంచి కూడా వెన్నుపోటు పొడిచారు అంటూ ఒక నిందను మోస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలైనా. ఆ నిందను ఎంత చెప్పినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ నింద అయితే తొలగిపోవడం లేదు. అది వాళ్ళు చెప్పడం చేత కాకుండా, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి ఖచ్చితంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చారు తేగల కృష్ణారెడ్డి గారు, ఎర్రబెల్లి దయ్య గారు అయినటువంటి అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమీ లేదని బాబు ఆయన మేమే రమ్మను, మీరు రాకపోతే మేము బయటకు పోతాం అన్నాం కాబట్టి ఆయన వచ్చాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది 25 ఏళ్ళ నుంచి చెప్పలేదండి ఎవరు, ఇటీవల కాలంలో చెప్పారండి. ఇంకోటి ఏంటంటే పెంటతో అక్కడ వెతుకొని కూడా వదిలేశారు లక్ష్మీభారతిని. స్మెల్ వచ్చారు, దుర్గంధం కదా. సెప్టిక్ ల్యాబరేటరీలో టాయిలెట్ మూత తీస్తాడు ఎవడన్నా, తీయడు కదా, ఆ ట్యాంక్ మూత తీయడు కదా, అది దూరంగా పోతాడు. అలా పోయారు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగింది. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెన్నుపోటు అంటే ఏంటి తెలుసా మీకు? ఆవు దూడ గుర్తు మీద నెగ్గి అస్తం పార్టీలో ఫిరాయించడం అనేటువంటిది వెన్నుపోటు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? ఆవు దూడ మీద గుర్తి నెగ్గి అస్తం పార్టీలో పోయాడు. అది వెన్నుపోటు. 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన రాజశేఖర రెడ్డిని, ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని కాదని, సోనియా గాంధీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు సొంత ముఖ్యమంత్రి పదవి కోసం సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీ కేడర్ లాగేసుకొని అది వెన్నుపోటు.
తను ముఖ్యమంత్రి పదవి కోసం బెడల నుంచి ప్రత్యేక హోదా తెస్తారని హామీ ఇచ్చి, మద్యపాన నిషేధం చేస్తారని హామీ ఇచ్చి, పోలవరం సత్వరం కట్టిస్తారని హామీ ఇచ్చి, హామీలు తొంగలో దొక్కి ప్రజలను మోసం చేసి అరాచకం వైపు నడిపినంత దుర్మార్గం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు కూడా ఎన్నుపోటు పొడిచాడు. మరి సీఎం పదవి కోసం మామూనే వెన్నుపోటు పొడిచారు. అదేనండి, ఇప్పుడు మీరు కూడా నేను ఎన్ని చెప్పినా కానీ చంద్రబాబు మీదే అవుతుంది దృష్టి. మీకు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మోజుగా ఉన్నారు. మీకు నేను చెప్పినప్పుడు దీని గురించి ఒక మాట ఆలోచించారా? మామూలు ఎందుకు వెనుపోటు పెట్టాడు? వాళ్ళు ఏం చెప్పారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుండి వచ్చేసిన కొంతమంది నేతలు ఉన్నారో వాళ్ళే చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారు కదా అసెంబ్లీలో చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు నువ్వు రాకపోతే మేము బయటకు పోతాం, అశోక్ గజపతిరాజు గారిని పెట్టేసుకుంటాం, వస్తావా సత్తావా అని అడిగితే ఏం చెప్తాడు? ఎవడన్నా ఈ ఓ పక్కనేమో ఈ ఎండు కొంచెం పై పిక్కలాగా కూర్చొని ఉన్నది, కరెక్ట్ ఉన్నది, మెట్లు ఇరిగిపోయి ఆర్మని పెట్టి అపస్వరాలు పలుకుతూ ఉంటుంది. నా స్వామి అంటాను. మరి ఆ దెయ్యాన్ని, ఆ దుష్ట శక్తిని వదిలించుకోవాలంటే ఏం చేస్తారండి? ఎందుకు మరి ఇదే స్వరాన్ని గట్టిగా వినిపించుకోవాలి? అది నేను చెప్తున్నాను కదా, చేతకాలి దద్దమ్మలు అండి, చెప్పుకోలేకపోయారు. చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఎవరికి ఎవరైనా చెప్పాడా? కరెక్ట్ కదా. అంతే. ఇప్పుడు ఇదొకటి. జగన్మోహన్ కేసీఆర్ గారు తెలంగాణ ఇవ్వమన్నారు, తెలంగాణ కోసం పోరాడాడు, దశాబ్దాల ఆకాంక్ష. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం జరిగిందినా? ఆ పార్టీ లేకుండా చేయాలని చూడలేదు. అది కదా వెనుపోటు. అది వెనుపోటు కదా. మీతో విలీనం అయిపోతాను, మెర్జ్ అయిపోతాం అని చెప్పేసి మోసం చేయడం అది వెనుపోటు కదా. ఈ వాయిస్ వాకల మాట్లాడేవాళ్ళు లేకపోవటం, ఈ సమస్య ఎంతసేపు టీడీపీలో ఉన్నవాళ్ళు ఈ మాట్లాడి చెప్పడం, కౌంటర్ ఇవ్వడం రాదు, చేత కదా వాళ్ళకి. ఇది చెప్పలేకపోయారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. మీరు పదే చంద్రబాబు లాంటి విజన్, జగన్మోహన్ రెడ్డి గారు పాయిజన్ ఎలా సమర్థిస్తాం? మేము విజన్కి సమర్థిస్తాం. ఆ పార్టీలో నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు ఆ పార్టీలో. కానీ మీరు మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళతో పాటు సగం తెలిసి సగం తెలియకుండా ఆయన్ని మీరందరూ కూడా వెళ్ళిపోతాడు అంటుంటే మేము చూస్తూ ఉండలేకపోతున్నాం. మేము మంచి చెడ్డ రెండు చెప్పాలా. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రం చేసిన ద్రోహంకి ఎవరు చేయలేదు. ఎందుకంటే ఈ విభజనవాదాన్ని మొక్కేసింది ఆయనే, ఈ విత్తనం జల్లెడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేక, తెలుగుదేశం పార్టీని ఏం చేయలేక కులం ఆపాదించారు. కమ్మ కులాన్ని పూచిగా చూపించారు. అది ఫలించలేదు 84, 85లో. 89లో ఫలించింది. మళ్ళీ ప్రజలు రియలైజ్ అయ్యారు. 94లో పట్టం కట్టారు, క్లీన్ స్వీప్ చేసేసారు. రంగమంటారు లేదా కులము ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి. అయినా సరే పదే అదే మాట్లాడతారు. రంగాన్ని చంపేశారండి. వాళ్ళే చెప్తే డైరెక్ట్గా రెడ్లు మాకు. ఇప్పుడు రంగాన్ని చంపేయడం వల్ల ఎవరి ప్రయోజనం? రంగా చనిపోతే రాజశేఖర రెడ్డి ప్రయోజనం ప్రత్యేకించి. మీ ప్రయోజనం ఉన్నవాడు చంపుకుంటాడా, బయట చంపుతారా? ఇది మాట్లాడరా, తెలుగుదేశం కూడా చెప్పరు. ఇప్పుడు రంగా గారు కాంగ్రెస్ పెట్టేయండి, రంగా గారు బ్రహ్మాండ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. రేపు అందరూ అధిష్టానం ఏమంటారు? రంగా గారు ఉండమంటారు సీఎం గారు. రాజశేఖర రెడ్డికి ఎందుకు ఇస్తారు? అప్పుడు ఏమనుకుంటాడు? అడ్డ ఉండకూడదురా బాబు అనుకున్నారు. లేపేశారు సింపుల్గా. ఆవిడ మీద తోసేశారు. ఇప్పుడు తోసేయట్లేదా? వాళ్ళు బాబాయ్ మర్డర్ చేసి ఏం చేస్తున్నారు? వాళ్ళకి అలవాటు. 10 మాసం బ్రిటిష్ వాళ్ళకి సప్లై చేసిన కాడి నుంచి వాళ్ళు అదే పని. ఇప్పుడు మాట తప్ప మనం తప్ప ఇవన్నీ చెప్పుకుంటారు వాళ్ళు. అంటే రాజశేఖర రెడ్డి గారిలో కొన్ని అవలక్షణాలతో పాటు కొన్ని మంచి లక్షణాలు. అంటే షుగర్ కోటింగ్ అన్నమాట. చేదు మాత్రలు మింగించడానికి షుగర్ కోటింగ్ ఎలాగిస్తారో అలా కొన్ని చేస్తాడు ఆయన. కూడా ఉన్నవాళ్ళు బాగు చేసాడు. అది అంటే ఆవిడ బాబు సొమ్మిచ్చాడా కూడా ఉన్నవాళ్ళు పెడతానికి? ప్రజల సొమ్ము అందరూ దోసి పెట్టేసాడే. చంద్రబాబు రా పని చేయట్లేదు, అందుకని ఆయన షడ్ అవుతాడు. చంద్రబాబు గారిని తిట్టి కూడా అందరూ కూడా ఆయన సమీపంలో ఉన్నవాళ్ళు, ఏదో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, అందరిలాగా దొబ్బేయచ్చు అనుకున్న వాళ్ళు ఆయన దొబ్బనివ్వకపోతే బాధ వచ్చి తిడతారు బయటికి. అది లెక్క. చంద్రబాబు నాయుడు గారు నిజంగా నా బాధ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చేయకూడదు. ఓపెన్గా కొలగొట్టేయాలి, డే లైట్ రాబరీ చేయాలి. ఆ దొబ్బేసిన డబ్బులన్నీ ఢిల్లీ గట్ట పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఏమనుకుంటా మాటలు చేసినా మానమంగాలు చేసినా ఏం చేసినా వదిలేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం స్పష్టంగా.